గత కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అభివృద్ధి పేరిట అంటే ప్రభుత్వాలు ప్రజల నుంచి వచ్చే పనులతోటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిర్వహించలేదు, అభివృద్ధిని చేపట్టలేదన్న ఉద్దేశంతో పెట్టుబడిదారులకు, ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉంటారో, మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయో, బహుళజాతి సంస్థలకు భూములు కట్టబెట్టడం జరుగుతుంది. ఈ భూమి ఇచ్చే ప్రాతిపదిక ఏంది? దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ రేటుగా వ్యాపారస్తులకు భూములు ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధాన ఉద్దేశం ఏంది? అభివృద్ధి చేయాలి, యువతకు ఉద్యోగం కల్పించాలి. నిజానికి ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చర్చించుకుందాం. ఈ దేశంలో ఎవరికి భూములు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఈ వ్యాపారవేత్తలు నిజానికి ఉద్యోగాలు కల్పించిరా, అభివృద్ధి చేసిరా, అదొకసారి చూసుకుందాం. అందులో మన రాష్ట్రంలో భూమి తీసుకున్నటువంటి దేశంలోనే ఒక పారిశ్రామికవేత్త అయినటువంటి కర్ణాటక చెందినటువంటి వ్యక్తి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి చెందినటువంటి నారాయణమూర్తి గురించి ఒకసారి చర్చించుకుందాం. 2007లో నారాయణమూర్తికి 450 ఎకరాల భూమి హైదరాబాద్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ కానుకొని గట్కేసర్ దగ్గర 450 ఎకరాల భూమిని యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న పేరుతోటి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి 450 ఎకరాల భూమి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కట్టబెట్టింది. నారాయణమూర్తి ఏం చేసిండు? అన్ని ఎకరాల భూమి తీసుకొని ఏం చేస్తారు? వ్యాపారవేత్తలు అందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళకి ఫస్ట్ మొదట కావాల్సింది భూమి. ఉద్యోగం ఇస్తారా సస్తారా అనేది తర్వాత. 10 ఉద్యోగాలు ఇచ్చి నీకు 100 ఎకరాల భూములు మలుపుకోవడం అనేది ఏ ఒక్క వ్యాపారవేత్తను చూసినా కూడా మీకు అర్థమయ్యే విషయం. మనం ఇందులో నారాయణమూర్తి గురించి చెప్పుకున్నాం. 450 ఎకరాల భూమి ఇస్తే నారాయణమూర్తి ఏం చేసిండు? ఆనాడున్న మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేటుకు 10 లక్షలకు 8 లక్షలకు భూమి ఇచ్చిరని చెప్తున్నారు. కానీ అది కూడా ఇంకా చాలా తక్కువ, ₹1,00,000 2 లక్షలకు ఇచ్చిన ఆయన. అట్లాంటి భూమిని డెవలప్ చేయాలి, దీన్ని ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే భూమి ఇచ్చిరో కేవలం ఇచ్చిన 450 ఎకరాల భూమిలో 100 ఎకరాలు మాత్రమే ఆయన దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది. అంటే 500 ఎకరాల భూమిలో నువ్వు కంపెనీ విస్తరించాలంటే కూడా పెట్టుబడి అంత అవసరం లేదు అసలు. నీకు 50 ఎకరాలు 20 ఎకరాలలో కూడా పెద్ద ఐటీ కంపెనీ నడపచ్చు. అయినా సరే ఎందుకు ఇచ్చారు 450 ఎకరాల భూమి? కతిమ్మ భూమి అంతా మిగులుగా ఉంటుంది, ఏదో 50 ఎకరాలలో నీకు బిల్డింగ్ నిర్మాణం అవుతుంది, అందులోనే వర్కర్స్ ఉంటుంది, అందులోనే కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అందులోనే సరిపోతుంది. మరి ఇచ్చే ఉద్దేశం ఏంది అంటే ఫస్ట్ ప్రభుత్వానికి వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఉద్యోగాలు ఇస్తావా సస్తావా అనేది తర్వాత ముచ్చట. అధికారంలో ఎవరైతే ఉన్నారో ఏ వ్యాపారస్తునికి అయితే భూమి ఇస్తారో ఆ వ్యాపారస్తుడు వీళ్ళకి మొదటగానే డబ్బులు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయనకేం చేస్తాడు? వీళ్ళకి తెలుసు కంపెనీ పెట్టడానికి ఒక 50 ఎకరాల భూమి 20 ఎకరాల భూమి సరిపోతుంది అని కూడా తెలుసు. అయినా వీళ్ళు ఏం చేస్తారు? 100 ఎకరాల భూమి వీళ్ళకి కట్టబెడతారు. 450 ఎకరాల భూమి ఈయనకు నారాయణమూర్తి కట్టబెడితే అందులో కేవలం మొత్తం కంపెనీ మొత్తం నడవడానికి తయారు చేసిన బిల్డింగ్ కాడికెళ్ళి మొత్తం కూడా ఎంత చేసినా 90 ఎకరాల కంటే ఎక్కువ అది విస్తరించలేకపోయింది. మిగిలిన 350 ఎకరాల భూమి ఆయనకానే ఉన్నది. అంటే ప్రభుత్వాలకు తెలుసు భూమి అంత అవసరం లేదు, అంత ఇచ్చినా అంత దాన్ని విస్తరించి అందులో బిల్డింగ్లు కట్టలేడు, అందులో ఏమీ చేయలేడు. ఇచ్చిన భూమి ఈయనకు 50-100 ఎకరాల భూమి అవసరపడితే కథమే అమ్ముకుంటాడు, ఆయన ప్రాపర్టీగా అట్లా ఉండిపోతుంది ఆయన పేరు మీద. గతంలోనైతే ఇంకా లీజుకి అనేది ఇచ్చేవారు. ఆ లీజు క్రమంగా ₹1 ₹10 లీజుకు 100 ఎకరాలు 50 ఎకరాలు లీజుకి ఇచ్చేవాళ్ళు. క్రమంగా దాన్ని ఏం చేశారు? ఒక 30-40 సంవత్సరాల తర్వాత లీజునే వీళ్ళు పట్టాగా మార్చేసుకోరు. ఇప్పుడేమో నారాయణమూర్తికి ఏమో
ఎకరానికి ఇంత అని ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఆయన 350 ఎకరాల భూమి అతని ప్రాపర్టీగా పెట్టుకొని ఒక 90-80 ఎకరాలలో కంపెనీ విస్తరించి, అందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనేది కూడా దాని రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి కూడా తెలియదు. ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా వాళ్ళకి ఏమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా, వాళ్ళకు కంపెనీ రూల్స్, ప్రభుత్వ కంపెనీలలో చేసే లేబర్ చట్టాలు వర్తిస్తున్నాయా, దానితో కూడా అవసరం లేదు. ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో జరిగే పనులు ఏంటంటే ఒక వ్యాపారస్తుని తీసుకురావాలి. ఉదాహరణకు రామోజీరావుకు 99లో 2000 ఎకరాల భూమి కట్టబెట్టారు. రామోజీరావు స్టూడియో నిర్మాణం ఎంత చేసిండు, మొత్తం నిర్మాణం చేసింది అంతా ఒక దగ్గర చేస్తే కూడా ఏమిట్లకి ఏమి లేదు. ఇలా రామోజీరావు పరిస్థితి ఏమైంది, రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే రాష్ట్రంలో ఉన్న ఎంతమంది ప్రజల సంపద అంతా కలిపితే కూడా రామోజీరావును సంపదకు సరిపోం. రామోజీరావు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే కూలగొట్టగలుగుతారు దాని దగ్గర ఉన్న డబ్బుతో. అంటే ప్రైవేటు వ్యక్తులకు భూములు ఇస్తే ప్రభుత్వాలనే మింగేంత ఆశపరులుగా ఎదిగిపోతారు. భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగాలు ఇస్తుర్రా సస్తురా అనేది తర్వాత ముచ్చట. నీకు వ్యాపారస్తునికి 10 ఎకరాల భూమి అవసరం అనుకుంటే వీడు ఇచ్చేది 100 ఎకరాల భూమి ఇస్తున్నారు. మీరు ఎవరి ఉదాహరణ అయినా తీసుకోండి. నేను నారాయణమూర్తి ఉదాహరణ చెప్తున్నా. నారాయణమూర్తికి ఇదే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గట్కేశ్వర దగ్గర 450 ఎకరాల భూమి ఇస్తే ఆయన మొత్తం కంపెనీకి సంబంధించిన నిర్మాణం చేసింది 90 ఎకరాలు 80 ఎకరాలు. ఈ 350 ఎకరాలు పడబడి ఉన్నదని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి ఆయన శ్రీధర్ బాబులో ఆయన పోయి మీరు ఇంత 350 ఎకరాల భూమి అంతా పడవే ఉన్నది కదా, మీరు దీన్ని డెవలప్ చేయాలంటే సరే డెవలప్ చేస్తామని ఇంకా ఈయన ముచ్చట 750 కోట్లతోటి మళ్ళీ ఇంకా విస్తరిస్తామని ఒక మాట చెప్తారు. అంటే ప్రజల నుంచి తీసుకున్నటువంటి ప్రభుత్వ భూములు అంటే ప్రజల సంపద, ప్రజల రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు వర్తించేటటువంటి ఉమ్మడి ఆస్తులు అవి. ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కొందరికి ఇచ్చుకుంటా పోయి లాస్ట్ చివరికి ప్రభుత్వ భూమి అనేది లేకుండా చేసేటటువంటి ఉపాయాలు జరుగుతుంది. అంటే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంది, రాష్ట్రంలో ఏ వ్యాపారవేత్తకు నువ్వు భూమి ఇచ్చినా కూడా అతనికి అవసరపడేది 10 ఎకరాలు అయితే 100 ఎకరాల భూములు వెలుస్తున్నారు. ప్రభుత్వ భూములను అభివృద్ధి పేరిట తెగనమ్ముకోవడమే జరుగుతుంది. గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అదే పని జరుగుతుంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పెట్టుబడిదారులకు భూములు ఇస్తున్నారు, అభివృద్ధి పేరిట మార్కెట్ కంటే తక్కువ రేటుకి ఇస్తున్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారా, ఇచ్చిన ఉద్యోగాలకు కార్మిక చట్టాలు వర్తిస్తున్నాయా వర్తిస్తలేవా అనే దాంతో సంబంధం లేకుండా అభివృద్ధి పేరిట ఉద్యోగాల పేరిట భూములు అయితే వ్యాపారవేత్తలకు ఇస్తున్నారు. జరుగుతున్న తంతంగం అంతా ఇదే. అభివృద్ధి పేరిట ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టే పనే నేటి ప్రభుత్వాలు చేస్తున్నాయి.